మన ఊరు మాట మంత్రి అనే కార్యక్రమాన్ని కొద్దిగా మనం మాడిఫై చేసి మన రాష్ట్రం కంత్రి మంత్రి అనేటువంటి టైటిల్ పెడదాం. నిన్న ఆయన ఆద్యాంతం ప్రెస్ మీట్ జరిగింది, మన రాష్ట్రం కంత్రి మంత్రి ప్రెస్ మీట్. అది కంత్రి మంత్రి అంటే ఆయన కంత్రి మంత్రి కాదు, ఆ ప్రోగ్రాం పేరే కంత్రి మంత్రి. నిన్న ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఎంత దారుణంగా అంటే, ఒక వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది ఒక వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయేటువంటి మాట. నేను వారు మాట్లాడినటువంటి మాటలేంటో నేను వినిపించిన తర్వాత అంటే కొంచెం సెటారికల్గానే ఉంటాయి, కానీ ఆ సెటారికల్గా ఇది నా మాట కాదు, ఇది ఆయన మీద చేస్తున్నటువంటి మీమ్స్. ఎందుకు అలాగా ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నారు అనేది ఆయన మీద వచ్చినటువంటి మీమ్స్ అనమాట. ఇది నన్ను దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి, మీ అందరికి చేతులెత్తి దండం పెట్టండి. ఈ ఆంధ్రప్రదేశ్ కులం వదిలితే తప్ప కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. నా దురదృష్టం దరిద్రం ఏంటంటే నన్ను తిరిగి కుల చట్టంలోకి పట్టుకొస్తారు. 2019 తర్వాత కులం కూడా పోయింది. ఇప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉన్నా నాకు తెలియట్లా. మన దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా కులం అనే ఒక చిన్న దాంట్లో ఇరికిస్తారు. సొంత కులాన్ని కూడా వెనక తీసుకురావట్లా. కులం అనే ఒక చిన్న దాంట్లో ఇరికిస్తారు. కానీ ఆ కులాల కొమ్ములాటిని రెచ్చగొట్టేది మీరే కదా. నన్ను దయచేసి ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిన్న కులం గురించి మాట్లాడింది. ఈ కులం గురించి మాట్లాడిన దాంట్లో నేను ఇంకొక దానికి కూడా వస్తా. ఆయన మాట్లాడింది ఏంటో అంటే అందుకే నేను లా అండ్ ఆర్డర్ నేను ఇప్పుడు దాకా ఎస్ఐటీగా నేను ఇప్పుడు మాట్లాడా. ఒకసారి పిఠాపురంలో మాట్లాడాను. నేను ఈరోజు మళ్ళీ కాకినాడ వేదిక చెప్తాను. ఐ వాంట్ ఎంటైర్ జనసేన పార్టీ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, ఎంటైర్ జనసేన పార్టీ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, raise your voice against any kind of law and order situation. వెరీ గుడ్. ఈ రోజు నుంచి జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు అందరూ నిన్న పేర్పోక వెంకటేశ్వరరావు గారి వారి అబ్బాయి ప్రముఖ ఎంఆర్పిఎస్ నాయకులు మా సోదరుడు వాళ్ళ అబ్బాయిని చంపిన విధానం మీద ఈ రోజు నుంచి జనసేన కార్యకర్తలు, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, జనసేన రాజ్యసభ సభ్యులు పోరాటం చేయబోతున్నారు. సుగాలి ప్రీతి అంశం మీద ఈ రోజు నుంచి పోరాటం చేయబోతున్నారు. సాయికృష్ణ మృతి మీద నిందితులకు శిక్ష పడాలని ఈ రోజు నుంచి పోరాటం చేయబోతున్నారు. సో రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి కర్నూలులో జరిగిన లాకప్ డెత్ మీద ఈరోజు పోరాటం చేయబోతున్నారు. మన పిఠాపురం కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు ఒక అమ్మాయిని రేప్ చేసిన దాని మీద పోరాటం చేయబోతున్నారు. కడపలో 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒక పాపను రేప్ చేసి ప్రెగ్నెంట్ చేసి ఆ పాపని చెరిచినటువంటి దాంట్లో ఈ రేపటి నుంచి పోరాటం చేయబోతున్నారు. అరవ శ్రీధరు ఆడపిల్లని మోసం చేసి 5 సార్లు అబార్షన్ చేయించి ఆమె అడిగితే కొట్టి ఆవిడ మీద కేసులు కొట్టిన దాని మీద ఈ రోజు నుంచి జనసేన కార్యకర్తలు పోరాటం చేయబోతున్నారు. సమస్య ఏంటి అంటే, ఇప్పుడు అరవ శ్రీధరు ఎవరి మీద పోరాటం చేయాలి జనసేన ఎమ్మెల్యేగా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకి ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం చెబుతారా, లేకపోతే పీచే ముడ్డని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారా నాకైతే తెలీదు. ఢిల్లీలో అరవ శ్రీధర్ పేరెత్తంగానే స్వెటర్ వేసుకొని నాగార్జున గీతాంజలి సినిమాలో నాగార్జునలాగా పారిపోయినారు వెనక్కి తిరిగి. మరి అరవ శ్రీధర్ ఎవరి మీద పోరాటం చేయాలి, ఏ ఇరెగ్యులారిటీ మీద పోరాటం చేయాలి, ఏ అమ్మాయి పాపం రేప్ చేస్తే దాని మీద పోరాటం చేయాలో వారికి కొంచెం సెలవిస్తే మీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా క్రైమ్స్ మీద ఫైట్ చేస్తారు. సో జనసేన కార్యకర్తలకి మీరు చేసిన దిశానిర్దేశం, కులం కుంపట్లోకి నన్ను లాగొద్దు అని మీరు చెప్పినటువంటి దిశానిర్దేశం, అత్తారింటికి దారేదిలో ఇప్పటికీ మీకోసం ఒక ప్లేట్ ఉంది అని చెప్పినటువంటి డైలాగ్ అంత పాపులర్ అయింది సార్. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి నటన అంటే, సినిమాల్లో నటించి, జీవితంలో నటించి, రాజకీయాల్లో నటించి, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీ నటనకి అపూర్వమైనటువంటి స్వాగతం. మీ మాటలు వినటానికి,
నిన్న ఆయన నన్ను కులం కుంపటిలోకి రావద్దు, ఎమ్మెల్యేలందరూ రైజ్ చేయండి వాయిస్ అని అనగానే చప్పట్లు అనగానే అందరూ అక్కడ ఎదురుగా కూర్చొని చిటికలేసినట్టుగా చప్పట్లు కొడుతున్నారు. అందరూ పాపం ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లల్ని తెచ్చినట్టున్నారు. వాళ్ళు ఎందుకు చప్పట్లు కొడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, దేనికోసం చప్పట్లు కొడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, అసలు చప్పట్లు కొట్టాల్సిన అంశమో కాదో కూడా అర్థం కావటం. ఆ విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఒక అబద్ధాల పరంపర ఆ విధంగా కొనసాగుతూ పోతుంటే కళ్ళప్పగిచ్చి వినటం రాష్ట్ర ప్రజల వంతు అయింది అని చెప్పడానికి సిగ్గుపడుతున్నా. బలంగా చెప్పండి. ఇది నేను కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేదు కాబట్టి నా పరిధిలో లేదు కాబట్టి ఎవరు చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ మట్టుకు కూర్చోబెట్టి కులాలను ఇస్తా రాజ్యాంగం వాడుకుంటే మట్టుకు మీరు మామూలుగా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నా. చేతులెత్తి దండం పెడుతున్నాననే డైలాగు అత్తారింటికి దారేదిలో డైలాగ్ లాగా, చేతులెత్తి మొక్కుతున్నాను అత్తయ్య, మా ఇంటికి రా, నీకోసం ఇప్పటికీ ఒక ప్లేట్ ఉంది అత్తయ్య అని చెప్పినటువంటి డైలాగ్ అనమాట ఆ డైలాగ్. సో దయచేసి నన్ను కులానికి పరిమితం చేయొద్దు అని చెప్పినటువంటి డైలాగ్ అంత అద్భుతమైనటువంటి డైలాగు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. ఈ ఒక్క వీడియో చూపించిన తర్వాత నేను సబ్జెక్ట్లోకి వస్తాను. ఎందుకంటే ప్రజలకి అంటే ఉప ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారంటే సినిమాల్లో లాగా ప్రజలు 3 గంటలు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతారేమో అనుకుంటారు. ప్రజలకి మతిమరుపు ఉండదు, మీకు మతిమరుపు ఉంటుంది. నాయకులుగా, ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధినేతగా మీకు మతిమరుపు ఉంటుంది, కానీ ప్రజలకు మతిమరుపు ఉండదు, ఇంటర్నెట్కి మతిమరుపు ఉండదు. ప్రతిదీ క్యాప్చర్ చేస్తుంది. ది మోస్ట్ ట్రెండింగ్ కామిక్ ఫెలో ఎవరైనా ఉన్నారు అంటే ఈ శతాబ్దానికి అది పవన్ కళ్యాణ్. ఐ డోంట్ నో రీజన్ వై. ఆయన మాట్లాడే మాటకి, చేసే చేష్టకి, అంతకుముందు ఎవరో ఎక్కడో పిఠాపురంలోనో కాకినాడలోనో ఈయన ఆవేశంగా మాట్లాడుతుంటే ఆ పక్కన ఉన్న అతను ఒక వ్యూస్ ఇలా చూస్తూ ఉంటాడు ఆయన ఆవేశం మాట్లాడుతుంటే. నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు దానంత కామిక్ వీడియో ఇంకొకటి లేదు. మరి ఈయన ఎట్లా ప్రజలు ఓట్లేసి 90,000 మెజార్టీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని చేశారో, ఈయన వెనక ఎలాగ ఒక కమ్యూనిటీ ర్యాలీ అవుతుందో, ఈయన ఏ విధంగా ఈ జాతిని ముందుకు నడిపించే నాయకుడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయనలో క్వాలిటీస్ నాకు కనిపించడం లేదా, లేకపోతే రాష్ట్ర ప్రజలు చూడగలిగిన యాంగిల్లో నేను చూడటం లేదా, లేకపోతే ఆయనకి యాంగిల్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు చూసే కోణంలో మేము చూడటం లేదా, నాకైతే అర్థం కాదు. మేబీ నేను దేవుని కూడా కోరుకునేది ఏంటి అంటే రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ చూసే కోణంలో చూసే ఉద్దేశం, అవకాశం, బాధ, లేకపోతే అలాంటి పర్సెప్షన్ నాకు కూడా ఇవ్వమని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. సో సరే, దేవుణ్ణి కోరుకుంటున్న తర్వాత విషయం. కానీ సుగాలి ప్రీతి గురించి ఒక వీడియో చూపించిన తర్వాత నేను డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వస్తా. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి అవటానికి ఆయనకి 5 రీజన్స్ రాస్తే 5 రీజన్స్ ఏం లేవులేండి, ఒక 2-3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, సుగాలి ప్రీతి అంశాన్ని గుండెలు బాదుకొని రంకెలు పెట్టి అరవటం. రెండో అంశం, కూటమి ప్రభుత్వంలో ఆయన్ని ఇంక్లూడ్ చేయటం. ఆయనకున్నట్టు 5.6% ఓటింగ్ తోటి 100% స్ట్రైక్ రేట్ సాధించి కూటమితోటి బీజేపీ, తెలుగుదేశంతో కలవటం వల్ల ఆయనకి స్ట్రైక్ రేట్ అవటం. ఈ 3 అంశాలే ఆయన ఈరోజు తీసుకొచ్చి కూర్చోబెట్టి. సో ఇవి కూర్చోబెట్టిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం. ఉప ముఖ్యమంత్రి గారి వీడియో కదా, ఎక్కువ యాడ్లు వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తుంటారు. సో అందువల్ల నిరంతరం యాడ్లు వస్తూ ఉంటాయి అనమాట. ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది దీనికి, అందువల్ల యాడ్లు వస్తూ ఉంటాయి వీడియో ప్లే చేయాలంటే. ఎవరు ఎంకరేజ్ చేయరు ఇక్కడ, వెరీ క్లియర్. అందుకని బేసిక్గా మనకి మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందాక ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉన్న సింపుల్ సివిల్ ఎస్పీ గారికి కూడా చెప్తాను, లెట్ ఇట్ బి డైరెక్టివ్ ద స్టేట్ అండ్ ఇట్స్ సిటిజన్స్. లా అండ్ ఆర్డర్ ఇట్ ఈస్ మియర్ ఆస్పిరేషనల్. జస్ట్ ఒక ఆశాజనకు ఉండే తప్ప ఆశ మానభంగాలు చేసిన, దోపిడీలు చేసిన క్రిమినల్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ అప్లై అవుతాయి. అది మనకి రాజ్యాంగం ఇచ్చింది. దీని సమస్యలు మనకి ఇవన్నీ కొన్నిసార్లు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో
ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి మదర్ వచ్చి అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు బిడ్డను. చంపితే ఉరేసుకుందని చెప్పారు. నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి సడన్ గా ఇది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకుంటే ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడతా. లా అండ్ ఆర్డర్ అనేది సోషల్ మీడియా ట్రయల్స్ కాదంట, ఉపన్యాసాలు కాదంట, ఎలిగేషన్ కాదంట, అది సాక్ష్యాధారాల మీద ఆధారపడి ఉంటుందంట. సాక్ష్యాధారాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి సుగాలి ప్రీతి మదర్ని గుండెలకు హత్తుకొని ఆధారాలన్నీ చూసి పోస్ట్ మార్టం రిపోర్టు ఎగ్జామిన్ చేసి, సైటాలజీ రిపోర్ట్ ఎగ్జామిన్ చేసి, న్యూరాలజీ రిపోర్ట్ ఎగ్జామిన్ చేసి, FIR 161 స్టేట్మెంటు ఛార్జ్షీట్ మొత్తం ఎగ్జామిన్ చేసి మీరు అనర్గళంగా గుక్క తిప్పుకోకుండా మంచినీళ్ళు తాగకుండా మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ యూట్యూబ్లో, ఫేస్బుక్లో అవి 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 స్టోర్ చేసి ఉన్నాయి. ప్రజలు చాలా 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 ఊరికి ఈజీగా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి అని కొట్టిస్తే కొన్ని వేల వీడియోలు దాని మీద వస్తాయి. మరి ఈ ఎవిడెన్స్లన్నీ ఎగ్జామిన్ చేయకుండానే మాట్లాడారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. బ్లేమ్ చేయలేదు, వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడతాను? ఇందాక గంజాయి తీసుకొని కొట్టారంటే మీరు గంజాయి తీసుకోవడం చూసారని ఎందుకు అడిగానంటే నేను అంత నిక్కచ్చిగా ఉండాలి. నేను ఒక నిబద్ధత లేకుండా నేను మాట్లాడదు. అబ్బో నిజమే. ఆవిడతో కూర్చొని మాట్లాడినప్పుడు 14 ఏళ్ళ సుగాలి ప్రీతిని ఆ స్కూల్కి వెళ్ళింది, శవం తిరిగి వచ్చింది, ఊరేసారని చెప్పారట. బిడ్డని తెలియదు. అవుట్రీచ్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి 1,00,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ సిబిఐకి వెళ్ళా 2019-24లో సిబిఐకి వెళ్ళా ఇమ్మని 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతు మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. సిబిఐకి వైసీపీ గవర్నమెంట్ తూతు మంత్రంగా ఈయనంట 1,50,000 తోటి ఒక సభ చేస్తే ఈయన చూసి భయపడిపోయి టెర్రర్ అయిపోయి ఈయన పెద్ద మహారాజు గారు యుద్ధం చేసేస్తాడు, వచ్చి ఆక్రమించేస్తాడని చెప్పి ఈయన భయపడిపోయి ఈయన చూసి అంట 1,50,000 మందితోటి యుద్ధం చేస్తే సిబిఐకి ఇచ్చిందంట, తూతు మంత్రంగా సిబిఐకి ఇచ్చిందంట. మరి ఈయన తూతు మంత్రం కాకుండా మంగళ వాయిద్యాలతో ఏమైనా సిబిఐకి